కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ అసమర్థతను డైవర్ట్ చేయడానికే కేసీఆర్ను విచారించారన్నారు. ప్రజల దృష్టి మళ్లించడానికి ఆదివారం విచారించారు. అయినా గానీ సిట్ అధికారులకు కేసీఆర్ సహకరించారన్నారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలు లేవని, లీకులే ఉన్నాయన్నారు. సిట్ చట్టాన్ని గౌరవించలేదు, కానీ మేము ఒక బాధ్యత గల పార్టీగా, తెలంగాణ ప్రజల గొంతుగా, తెలంగాణ ప్రజల ప్రతినిధిగా పెద్దలు కేసీఆర్ గారు ఈరోజు సిట్ చట్టాన్ని గౌరవించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం ఆడిచ్చినట్టు ఆడుతున్నా కేసీఆర్ గారు మాత్రం చట్టం మీద, న్యాయం మీద ఉన్న గౌరవంతో పూర్తి స్థాయిలో ఇవాళ విచారణకు సహకరించి, ఆయనకు నిజానికి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. తాను నివాసం ఉండే చోటే నేను విచారణకు హాజరవుతాను అని చెప్తే ఏ కోర్టు అయినా వెంటనే తీర్పిస్తుంది, ఎందుకంటే గతంలో ఎన్నో ప్రెసిడెంట్స్ ఉన్నాయి. కానీ కేసీఆర్ గారు మాత్రం తాను ఏ తప్పు చేయలేదు కాబట్టి, మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి నిజాయితీగా ఈరోజు వారు రావాల్సిన అవసరం లేకున్నా ఎన్నో పుకార్లు, ఎన్నో నీలాపనిందలు, ఎన్నో రకాల కథనాలు, ఎన్నో రకాల అపోహలని ప్రజల్లో సృష్టించే విధంగా గత 2 సంవత్సరాలుగా లీకుల రూపంలో ఇస్తూ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏదైతే పైశాచికానందం పొందుతూ ఉన్నారో ఈ రోజుతో దానికి ఫుల్ స్టాప్ పెడతారని మేము ఆశిస్తూ ఉన్నాం. నిజంగానే ఏదైనా తప్పు జరిగింటే అధికారులు ముందుకొచ్చి చెప్పొచ్చు, మంత్రులు ముందుకొచ్చి చెప్పొచ్చు, బాధ్యతలో ఉన్న వ్యక్తులు ముందుకొచ్చి చెప్పొచ్చు. కానీ మరి కేవలం లీకుల మీద ఆధారపడి మరి ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా నడుపుతూ ఉన్నారంటేనే ఈ కేసులోని డొల్లతనం బయటపడుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎక్కడికక్కడ పోరాటం చేస్తుంటే క్షేత్రస్థాయిలో మా ఏకాగ్రతను దెబ్బతీయడానికి, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఈ కాక్ అండ్ బుల్ స్టోరీ ఒకటి తయారు చేసి ఏదో జరిగిపోయింది వాళ్ళ కేసీఆర్ గారిని ఏదో విచారిస్తున్నారు, గ్రిల్ చేస్తున్నారు అంటూ కథనాలు వడ్డించి వార్చిన మరి ఈ ప్రభుత్వ అధికారులు, వారికి ఇవాళ హితోధికంగా ఆదేశాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు చూస్తూ ఉంటే మాకు అర్థం కావట్లేదు. విచారణ చేసేది సిట్టా లేక పీసీసీయా లేక బీజేపీనా, అది కూడా మాకు అర్థం కావట్లేదు. కేసీఆర్ గారి మీద బురద జల్లాలి అనుకుంటే అది సూర్యుడి మీద ఉమ్మేయడమే అవుతుంది, అది తిరిగి వచ్చి తమరి ముఖం మీద పడుతుంది రేవంత్ రెడ్డి గారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అన్ని ట్రై చేశారు మీరు. కాళేశ్వరం అన్నారు, స్కామ్ అన్నారు. 93,000 కోట్లు ఖర్చు అయిన దానిలో 1,00,000 కోట్ల స్కామ్ అన్నారు. అట్లాగే ఫార్ములా ఈ కుంభకోణం అన్నారు, ఏదో జరిగిందన్నారు. విద్యుత్ విషయంలో ఏదో రిటైర్డ్ జడ్జి గారు, సుప్రీంకోర్టు జడ్జి మదన్ లోకూర్ గారిని వేసి ఏదో సాధిస్తామన్నారు. మరి ఇప్పుడు ట్యాపింగ్ అంటూ 2 ఏళ్ళుగా టైంపాస్ చేస్తున్నారు. ఒక్కొక్కటిగా ప్రజలకు మరి అన్ని విషయాలు తేటపడుతున్నాయి. కొంతమంది యాక్టర్ల ఫోన్లు ట్యాప్ చేశారని చిల్లర ప్రచారం చేశారు. మళ్ళీ తర్వాత అధికారులే అట్లాంటిది ఏమీ లేదు, అంతా బోగస్ అని కొట్టేసే పరిస్థితి. ఇది కూడా అదే పద్ధతుల్లో మరి